అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మేము బయటికి వెళ్తున్నాం అనమాట. చిన్న షాపింగ్ ఉంది. అది ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియోలో చూడండి. ఇక్కడ మేమైతే నేను, మా ఆయన, మా చిన్న పాప ఒక బండి మీద ఉన్నాము. వెనకాల మా తమ్ముడు, మా అమ్మ, మా పెద్ద పాప వస్తున్నారనమాట. ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ మాకు దారిలో సాయిబాబా గుడి కనిపించింది. అంటే ఇది మాకు ఎప్పటి నుంచో తెలిసిన సాయిబాబా గుడి అనమాట. ఇక్కడ తుకారం గేట్లో అని చిన్న గుడి అండి, చాలా బాగుంటుంది. ఆయన చూడంగానే మనసు నిమ్మలం అనిపిస్తుంది అనమాట. మాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. అందుకని మేము ఎక్కడికి దారిలో ఎప్పుడు బయటికి వెళ్ళినా మేము కంపల్సరీగా అక్కడ ఆగి ఒక 2 నిమిషాలు దండం పెట్టుకొని వెళ్తామన్నమాట. ఇక్కడ ఈ తుకారం గేట్ అనమాట. ఇక్కడ నుంచి మేము వెళ్తూ ఉన్నాము. దాని తర్వాత మేము వెళ్తూ ఉన్నాము. అయితే ఇది మేము ఇప్పుడు ఈవినింగ్ వెళ్తున్నాం అనమాట. ఈవినింగ్ అంటే మనకు కొంచెం చల్లబడుతుంది అనమాట. ఆ టైంలో కొంచెం ఎండలు తగ్గుందని మేము వెళ్ళాము. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ టవర్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే ఇది ఎప్పుడు మనకి చూస్తాము. కాకపోతే ఏంటంటే మనకు అంత గుర్తుండడు. అద్భుతం మూవీలో ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు హీరోయిన్ ప్రపోజ్ చేస్తుంది కదా, ఆ సీన్కి తగ్గ ఇది అనమాట. అదైతే సెట్ అయి ఉండొచ్చు. ఏంటంటే నేను ఎప్పుడు చూసినాను, ఎన్నిసార్లు చూసాను, నా పెళ్ళైన నుంచి చూసాను, కానీ ఇంతవరకు నేను ఆ మూవీలో ఉన్నది ఇదే అని నాకు తెలియదు. మా ఆయన చెప్పేంతవరకు కూడా అదేందో కొన్ని మనం ఎప్పుడు చూస్తున్నా కూడా కొన్ని క్లిక్ అవ్వం అనమాట, మనకి ఎవరైనా చెప్పేదాకా. అలా వినగానే నాకైతే షాక్ అనిపించింది, అవునా అని. ఇక చూడండి, ఇక్కడ మనకి మోండా మార్కెట్ వచ్చామన్నమాట. కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి, అందుకని వచ్చాము. ఇక్కడ చూడండి, మోండా మార్కెట్ అంటే మనకి ఆల్ ఇన్ వన్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. అంటే బ్యాంగిల్స్ కానీ, పూజా ఐటమ్స్ కానీ, లేదంటే పువ్వులు కానీ, ఇంకేదన్నా డెకరేషన్ ఐటమ్స్ కానీ, లేదంటే ఇంట్లో కావాల్సినవి కానీ, ప్రతి ఒక్క ఐటమ్ కూడా హోల్సేల్లో దొరుకుతాయి, మనకి తక్కువ రేట్లో దొరుకుతాయి అన్నమాట. చాలామంది ఇక్కడికి వస్తారు. ఇక్కడ చూడండి, బ్యాంగిల్స్ అయితే నాకైతే భలే అనిపించాయి. ఇక్కడ మనము ఉండే దగ్గర షాప్లో అయితే వందలు పెట్టి తీసుకుంటాం, కానీ మనకి అంత లుక్, అంత డిజైన్ అనిపించవు. అవైతే అక్కడైతే కూర్చొని పెట్టుకుంటే ఇంకా ఆ కలనే వేరనమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అలా పెట్టుకోవడము. అయితే మళ్ళీ ఇక్కడ మేము ఏంటంటే వడియాలు పెట్టలేదన్నమాట ఈసారి. అయితే కొంచెం ఇంట్లోకి పిల్లలు ఉన్నారు కదా, కొంచెం వాళ్ళకి అప్పుడప్పుడు స్నాక్స్ లాగా ఇవ్వడానికి పాపడాలు, అలాగే నల్లీలు అంటాగా అవి తీసుకుని అనమాట. ఇక్కడైతే చాలా తక్కువ ఉంటాయి. మేము ఉండే మల్కాజ్గిరిలో అయితే పావు 60, 70 అలా ఉంటుంది. ఇక్కడైతే 20 రూపీస్, 30 రూపీస్ పావు ఉంటుందన్నమాట. అందుకే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుంటామండి. ఒక 2-3 రకాలు తీసుకున్నాను. అలాగే పాపడాలు కూడా బాగుంటాయి అన్నమాట. పాపడాలు అవే 60 రూపీస్కి 60 పాపడాలు వస్తాయి అన్నమాట. ఎందుకంటే మేము మాల వేసే టైంలో కూడా మేము ఇక్కడ నుంచే తీసుకెళ్తాము. క్వాంటిటీ అనేది మనకి ఎక్కువ వస్తుంది అనమాట షాప్లో కంటే. ఇక్కడ మళ్ళీ బాగుంటాయి, కొంచెం హోమ్ మేడ్ కాబట్టి కొంచెం బాగుంటాయి. అందుకే అంత దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ తీసుకుంటాను. దీంట్లో 2-3 రకాలు తీసుకున్నాను. ఒకటి పెద్దవి ప్లస్ ఇట్లా బాటిల్స్ లాగా ఇట్లా ఉంటాయి కదా, అవి ఒక డిజైన్స్ అట్లా పిల్లలు ఇష్టంగా తింటారా అని అవి తీసుకున్నాను. మళ్ళీ పక్క షాప్లో కొంచెం చిన్నవి మిల్ మేకర్, అలాగే కొంచెం కస్తూరి మేతి లేకుండా కస్తూరి మేతి అట్లా చిన్న ఐటమ్స్ తీసుకున్నాను. తక్కువ రేట్లో పడతాయండి షాప్లో కంటే. ఇక్కడ నాకు కొంచెం తక్కువగా వస్తాయని ఇంత దూరం వచ్చి తీసుకుంటాను. దాని తర్వాత ఇక సికింద్రాబాద్ కాబట్టి కొంచెం షాపింగ్ చూసాను. ఏమన్నా బ్లాక్ బిడ్స్ కానీ, ఏమన్నా ఇయర్ రింగ్స్ కానీ బాగుంటాయేమో అని చూస్తూ ఉన్నాను. అలాగే మా అమ్మకు కూడా కొంచెం కమ్మలు కావాలి అని అన్నది 1 గ్రామ్ గోల్డ్లో, దానికోసం కూడా చూస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, మంచి కలెక్షన్స్ ఉన్నాయి, కానీ నాకు అంత ఏవి బాగా అనిపించలే. అప్పటికే నాకు నా దగ్గర చాలా ఉన్నాయి, మళ్ళీ ఎందుకులే తీసుకోవడం అని కూడా తీసుకోలే. ఇక్కడైతే మా అమ్మకి కమ్మలు కావాలన్నది కదా, ఆ కమ్మల కోసం చూపిస్తూ ఉన్నారు. అయితే లాస్ట్కి ఒకటి తీసుకుంది, ఇది ఒకటి సెలెక్ట్ చేసుకుంది. రెడ్మెంట్కి తీసుకుంది. బాగున్నాయి, పర్లేదు. 100 రూపీస్ ఏమో పడింది. గ్యారంటీకి 150 అన్నారు. గ్యారంటీ అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ తర్వాత తీసేస్తుందని 100 రూపీస్కి అలా తీసుకున్నాము.
బాగున్నాయి. దాని తర్వాత ఇక్కడ మేము సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చాము. దాని ఆపోజిట్లోనే మనకి హల్ఫా హోటల్ అని ఉంటుంది. బిర్యానీ తిందామని మేము అక్కడికి వచ్చామన్నమాట. ఎందుకంటే చాలా రోజులైంది బయటికి రాక. ఒక మంత్లీకి ఒక్కసారైనా ఇలా వచ్చి మేము బయట తింటూ ఉంటాం అన్నమాట. అయితే ఇక పాప కూడా, మా పెద్ద పాప కూడా అడుగుతూ ఉంటే అట్లా అని మా ఆయన తీసుకొచ్చాడు. వెళ్ళి ఇంకా బిర్యానీ తినేద్దాం అనుకున్నాము. పైకి వెళ్తే అక్కడ ఖాళీగా, అంటే మాకు 5 మెంబర్స్ కదా, అంత ప్లేస్ సరిపోదని మళ్ళీ ఇంకా పైకి వెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాత చూసుకున్నాము. ఇక్కడైతే ఖాళీగానే ఉంది, కానీ మాకు ఎందుకు అలా కంఫర్ట్ అనిపించలేదు అనమాట. వాళ్ళని అడిగితే కూడా పైకి వెళ్ళండి అని. సరే అని పైకి వచ్చేసి కూర్చున్నాం అనమాట. ఇక్కడ ఒక 10 మెంబర్స్ కూర్చున్నంత ప్లేస్ ఉంది. అక్కడ మేము ఇద్దరు పిల్లలము, మేము 6 మెంబర్స్ కూర్చున్నాము. కూర్చొని ఇంకా మేము నలుగురం ఉన్నాం కాబట్టి 4 బిర్యానీ చెప్పాము. ఇంకా పిల్లలే, చిన్న పాప అయితే తినదు కాబట్టి పెద్ద పాపకి మాకు సరిపోతుంది అనుకొని తీసుకున్నాము. క్వాంటిటీ అయితే అంతే తక్కువనే ఉంటుంది, అయినా సరిపోయింది. మా అందరికీ కొంచెం తినగానే కడుపు నిండా నిండిపోయింది. చాలా రోజుల తర్వాత కదండి మేము బయటికి వచ్చి తిన్నది, మాకు బాగా అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒక సైడ్ వెళ్తే ఎప్పుడైనా ట్రై చేయండి. ఓకేనా అండి, బాయ్.